లక్ష్మణ్ గారు మరియు కార్యదర్శి సందెల లింగం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గీత విజయ్ కుమార్ గారు ఓరుగల్లు వాస్తవ్యులు, పెద్దకులానికి గత 4-5 దశాబ్దాల నుంచి సర్వీస్ అందిస్తున్నటువంటి గీత విజయ్ కుమార్ గారు, రాజకీయ విభాగం కోఆర్డినేటర్ శ్రీ చింతం సదానందం గారికి వేదికను అలంకరించగా కోరుతున్నాం. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కోకాపేట ఇచ్చవలసిందిగా కోరుతున్నాం. పెరక పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రాజు శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కుంచాల బాలరాజు శ్రీనివాస్ వ్యక్తి, ఓరుగల్లు ముద్దుబిడ్డ, రాజకీయ రంగంలో మరియు న్యాయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మన ఓరుగల్లు బిడ్డ, లీగల్ గా మనకు న్యాయ విభాగంకి సంబంధించి కన్వీనర్ గా ఉన్నటువంటి మా సోదరుడు, ఆత్మీయుడు, అందరి వాడు శ్రీ అల్లం నాగరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. స్వాగతం. క్లాప్స్. ఓరుగల్లు వరంగల్ గడ్డ. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 సార్లు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా సమాచారాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, పెరకదాత్రి ఎడిటర్, ఓరుగల్లు బిడ్డ, ఆత్మీయటువంటి సోదరుడు శ్రీ భర్పాటి సంపత్ గారిని వేదికను అలంకరించారు. ఎక్కడైతే విజయన అన్న తమ్ముని అక్కడ చూడలేక తన పక్క కూర్చోబెట్టుకోవడానికి ప్రేమతో పిలిచినందుకు గట్టిగా రాష్ట్ర అధ్యక్షులు అంటే అది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని ఎక్కడికి పిలిపించుకోవాలి, ఎవరితో ఏ పని చేయించుకోవాలి, ఎవరితో ప్రేమ ఉండాలి, ఎవరితో ఎక్కడ పిలుస్తారు పెట్టాలో అన్నకు అన్ని తెలుసు. ఎందుకంటే అన్న ఆ పక్క కూర్చోవచ్చు ప్లేస్ ఉన్నది తమ్ముడు అక్కడ అన్న పక్క కూర్చో. అందుకనే అందరినీ ముందు సో ఇప్పుడు ఇప్పటిదాకా మనకు విజయన్న లెక్క కనబడ్డాడు. ఇప్పుడైతే మాత్రం ఒకే ఒక్కడు నేను కనిపిస్తే చపాతి కొట్టండి గట్టిగా. సో పక్కకు మరొక నాయకుడిని, యువ నాయకుడిని కూడా ముందుకు తీసుకొచ్చినందుకు తమ్ముడికి కూడా క్యాప్ పడ్డది. అంటే జస్ట్ బాధ్యతలు ఇంకొంచెం పెరిగినాయి. ఈ ఫోటో తర్వాత మన అందరి వాడు, ఆత్మీయుడు, కీలక వ్యక్తి అన్ని తీసుకోండి. స్కానింగ్స్ అన్ని కూడా ఆల్ స్కానింగ్స్ వాళ్ళ నాగోపడలే వాళ్ళ మేకపడలేదు బాబు. జిల్లాకు, వరంగల్ నగరానికి ఒక గొప్ప నాయకత్వం. అంటే మేము ఆలోచించింది రాష్ట్ర నాయకత్వం, నేను కానీ లింగన్న కానీ ఇంకా అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో పెరిక సంఘం ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది. మన గోపర్ధన్ శ్రీరామ్ దయానంద్ గారు, మద్దలింగన్న గారు, మిగతా ఇప్పుడు దాసరి మల్లేశం గారు, ఇప్పుడు తెలియదు నిజంగా కూడా రాజేష్ను ఒప్పియడం, రాజేష్ వర్మను ఒప్పియడం నాకు చాలా 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 కష్టమైంది. చాలా రోజులు కన్విన్స్ చేయాల్సి వచ్చింది, కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తోటి ప్రజలకు నేను నమ్ముకున్న వాళ్ళ సంఖ్యను 1గా ఉంచుకుంటావా, నేను నమ్ముకున్న వాళ్ళ సంఖ్య 2గా ఉంచుకుంటావా,
నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంఖ్య 3గా ఉంచుకుంటావా, 3 లక్షలుగా ఉంచుకుంటావా, 3 కోట్లుగా ఉంచుకుంటావా అని సర్వే చేయడానికి చాలా గొప్ప అవకాశం. తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే, మనకు కుల సంఘాలకు పనిచేయాలంటే ఒక నాదాన్ ఉంటుంది. నాదాన్ మీన్స్ ఏ కుల రేంజ్ కాదు వీడని కొందరంటారు, లేకుంటే ఏ వ్యక్తి ప్రతి కులంలో పనిచేస్తాడని ఒక రకంగా అంటారని మనమే ఫీల్ అవుతా ఉంటాం. బట్ ఇట్స్ రాంగ్, అది తప్పు. ఎందుకు అంటే కులం కోసం సిగ్గుపడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ, ఇంకోరికైనా తక్కువ అనే ఫీలింగ్ కానీ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నాయి. 130 బీసీ కులాలలో మన సంఖ్య 9వ. మనకన్నా 121 కులాలు ఇంక వెనకనే ఉన్నాయి జనాభా పరంగా. అంటే మనం ఎంత ముందున్నాం. ఎఫ్సి కులాలలో ఒక రెడ్డి వైశ్య కులం తప్ప అన్ని కులాల జనాభా పెరక కులం కన్నా తక్కువ జనాభా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగతా బీసీ కులాల జనాభా లెక్కేసుకుంటే ముదిరాజులు నెంబర్ 1 ఉంటారు, తర్వాత కాపోలు ఉంటారు, తర్వాత గొల్లకుర్మలు ఉంటారు, తర్వాత పద్మశాలీలు ఉంటారు. ఇట్లా వరుసగా లెక్కేసుకుంటే మనతో పాటు ఉన్న ఎంబీసీ కులాలలో మన రజకులు ఉంటారు, మంగళూరు ఉంటారు, సాకులు ఉంటారు, సాకులు రజకులు. వీళ్ళు తప్ప వీళ్ళ తర్వాత మన కులమే జనాభా పరంగా చాలా పెద్ద కులం. అంటే మనకన్నా 121 మంది 121 కులాలు అనుకున్నారు. అంటే మనం ఎంత ముందున్నాం. కాబట్టి మనం ఏమాత్రం ఆత్మన్యూనతకు లోనవలసిన అవసరం, మనం తక్కువ అనే ఫీలింగ్ లో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే, మనలో ఉన్న ఒక లోపం అనుకోండి, లేకుంటే ఒక